వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ 2026 ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మెయిన్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అభ్యర్థులు. మినిమం మార్క్స్ ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళకు జాబ్ సెలెక్ట్ అవ్వడానికి మంచి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్, మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఉండాలి 10thలో. మస్ట్గా బైసికల్ రైడ్ చేయడం, సైకిల్ తొక్కడం రావాలి. పోస్ట్ అండ్ పోస్ట్ నేమ్స్, పోస్ట్ ఏ పోస్ట్ ఉన్నాయనగా ఎక్కడ పోస్ట్ జీడిఎస్, బీపీఎం, ఏబిపిఎం 3. అలాగే పోస్టులు 38,000 కంటే తక్కువ లేవు, చాలా ఎక్కువగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్, వయసు జనరల్ క్యాండిడేట్స్కు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ 18 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడి జనరల్ క్యాండిడేట్స్ కోసం 18 నుంచి 50 సంవత్సరాలకు, ఓబీసీ క్యాండిడేట్స్ కోసం 18 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాలు, పీడబ్ల్యూడి ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా. అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కోసం 100 రూపాయలు ఫీజు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కోసం ఫీజు ఉండదు. ఫీజు పేమెంట్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. అలాగే అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. శాలరీ చూసుకుంటే నెల జీతం, అలాగే డిఫరెంట్ పోస్ట్ కోసం బీపీఎం 12,000 నుంచి 14,500 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఏబిపిఎం జీడీఎస్ 10,000 నుంచి 12,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇండియన్ పోస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అవి క్వాలిఫై అవుతే మీరు జాబ్కి ఫిట్ అయినట్టు. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 15వ తారీఖు జనవరి 26న అప్లికేషన్ ఎండ్ అవుతుంది. 5వ తారీఖున డెడ్ లైన్. ఫిబ్రవరి 2026లో అప్లై చేయాల్సిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు.